నాకు రీసెంట్‌గానే ఒక ఇంటర్న్‌షిప్ వచ్చింది. అండ్ ఆ ఇంటర్న్‌షిప్‌లో ఏదైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటదో, ఆ ప్రాసెస్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అండ్ నేను ఆ ప్రాసెస్ ఒక్కటే కాదు, నేనసలు ఎక్కడ అప్లై చేశాను, అండ్ ఏ వెబ్‌సైట్‌లో చేశాను, నా రెజ్యూమ్ ఏంటి, ప్రతీదీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ అప్లై చేసున్నాను. అండ్ వీటన్నిటిలో నేను సెలెక్ట్ అయ్యాను. ఓన్లీ దీంట్లో తప్ప. అండ్ నేను చేసే ఇంటర్న్‌షిప్ దేంట్లో అంటే ఈ ట్రూ డాక్స్‌లో చేస్తున్నాను. దీని చాట్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో, నేను ఇక్కడ అప్లై చేశాను. అండ్ ఇక్కడ నాకు ఫాలో అప్ అనేది వచ్చింది. అండ్ దెన్ నేను ఐ యామ్ ఫ్రీ టుడే అని చెప్పి పెట్టిన వెంటనే ఇక్కడ 4 పీఎంకి నాకు ఇంటర్వ్యూ అనేది కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. అండ్ ఇది నా మెయిల్ మీరు చూసుకోవచ్చు. నాకు ఇక్కడ యువర్ అప్లికేషన్ వాస్ యాక్సెప్టెడ్ అని చెప్పి వచ్చింది. అండ్ నాకు తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ అనేది జరిగింది 4 పీఎంకి. సో, అది ఫస్ట్ రౌండ్. ఆ ఫస్ట్ రౌండ్‌లో ఏంటి అంటే జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అవన్నీ అడిగారు. అండ్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్‌కి నన్ను క్వాలిఫై చేశారు. అండ్ నెక్స్ట్ రౌండ్‌లో నేను ఏదైతే ప్రాజెక్ట్స్ చేశానో ఆ ప్రతి ప్రాజెక్ట్ గురించి అడిగారు. అండ్ మెయిన్‌గా ఏందంటే నేను ఏదైతే ఇక్కడ చేస్తున్నానో ఇది ఆటోమేషన్ ఇంజినీర్ ఇంటర్న్. అంటే నేను వాళ్ళకి క్లియర్‌గా చెప్పాను ఫస్టే నాకు కోడింగ్ రాదు అని. సో, అందుకని చెప్పి వాళ్ళు నన్ను కోడింగ్ మీద ఏ క్వెషన్స్ అడగలేదు. ఏదైతే నేను ప్రీవియస్‌గా ప్రాజెక్ట్స్ చేస్తున్నానో ఆ ప్రాజెక్ట్స్ గురించి నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు. అండ్ నేను అవి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నాకిలా కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. అంటే యూ ఆర్ హైర్డ్ అని చెప్పి. తర్వాత నాతో పాటు ఇంకో 3, 4 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాడు. సో, సెలెక్ట్ చేస్తున్న వాళ్ళతో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఇంక తర్వాత నుంచి మెయిన్‌గా నాకు చెప్పిందేంటంటే ఒక 2 మంత్స్ నువ్వు జస్ట్ వర్క్ చేస్తావు. అండ్ ఆ వర్క్ చేసిన తర్వాత ఒకవేళ నాకు నీ వర్క్ నచ్చితే అప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేస్తావు. అండ్ ఒకవేళ నీ పర్ఫార్మెన్స్ బాగుంటే దాన్ని 1 మంత్‌కే చేసి నెక్స్ట్ నుంచి నువ్వు ఇంటర్న్‌గా అయిపోవచ్చు అని చెప్పారు. సో, ఈ రోజుకి నేను జాయిన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది. అండ్ ఫస్ట్ మంత్ నా పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి నాకు సెకండ్ మంత్ నుంచే స్టైఫండ్ అనేది ఇస్తున్నారు. అండ్ మీరు నా ప్రొఫైల్‌లో చూస్తే నాకు ఇదే కాదు ఇంకా నాకు చాలా వచ్చున్నాయి. బట్ నేను ఎందుకు ఇది చూస్ చేసుకున్నా అంటే నాకు దీంట్లో ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ అనేది నాకు బాగా వచ్చు. అండ్ అసలు ఏం కోడింగ్ ఉండదు. సో, కోడింగ్ మెయిన్ వైపు నేను వెళ్దాం అనుకోని ఇది చేశాను. సో, అలా నేను చేశాను ఇది. ఇప్పుడు నేను ఆ వెబ్‌సైట్‌లో 10 టైమ్స్ అప్లై చేస్తే దాంట్లో నాకు 6 టైమ్స్ అనేది ఆఫర్ అనేది వచ్చింది. నా రెజ్యూమ్‌లో అంతలా ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ రీల్‌లో నేను నా రెజ్యూమ్ అసలు ఎలా ఉంది, నా రెజ్యూమ్‌ని ఒకసారి చూపిస్తాను. సో, ఎవరికైనా ఆ వెబ్‌సైట్ లింక్ కావాలి అంటే లింక్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ డీఎంలోకి ఆ లింక్‌ని పంపిస్తాను.